ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల పాదపద్మాలకు, నన్ను ఆధ్యాత్మిక మార్గంలో నడిపిన నా గురువుల పాదపద్మాలకు, నాకు ధ్యానాన్ని జ్ఞానాన్ని పంచిన జగద్గురు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజులు దంపతుల పాదపద్మాలకు నా హృదయపూర్వక పాదాభివందనాలు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్కారం పరబ్రహ్మ తస్మాయ్ శ్రీ గురువే నమః. ఫ్రెండ్స్, మనందరం కూడా ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి స్వీయ కథ శ్రీ ఎం గారి గురించి మనం గత కొన్ని రోజులుగా తెలుసుకుంటున్నాము. ఆయన యొక్క జీవితంలో జరిగిన ఆయన యొక్క ఆధ్యాత్మిక ఉన్నతి గురించి మనకి ఆయన ఈ పుస్తకంలో వివరిస్తున్నారు. మరి మనం ఇప్పుడు 3వ చాప్టర్ గాయత్రి మంత్రం అని మనం తెలుసుకున్నాం. నిన్న క్లాస్ లో మనం గాయత్రి మంత్రం వరకు మనం చదువుకున్నాం, తెలుసుకున్నాం. తర్వాతది ఇప్పుడు కొనసాగిద్దామండి. ఈ గాయత్రి మంత్రం అండి ఋగ్వేద సంహిత 3వ అధ్యాయం 62-10 అందుట్లో వివరించారనమాట. ఎందుకంటే జగత్తును ప్రసవించి కని కర్మబీజాలను భర్జించే విధంగా ఈ క్రియా పద్ధతులు ప్రేరేపించే మహోత్కృష్టమైన తేజస్సును ధ్యానం చేస్తారంటండి. దానినే ఈయన అభ్యసించడం అని చెప్తున్నారనమాట. అంతరాత్మ మన చైతన్యం తాలూకు హృదయం. అక్కడ ఏం చెప్తున్నారంటే సూర్యుడిని ఉపాసించే మంత్రము అని చెప్పారు కదా. వాళ్ళ నాన్నగారు ఆ టేబుల్ లో దొరికిన ఆరెంజ్ కలర్ లో ఉన్న పుస్తకం గాయత్రి మంత్రం పుస్తకము. అందులో ఆ మంత్రాన్ని చదివారు. కలలో ఎలా అయితే మంత్రగానం చేశారో అలా దాన్ని చక్కగా ఈయన అభ్యసించడం మొదలు పెట్టారు. అందరూ ఉంటేనేమో మనసులోనే పాడుకునేవారు. దీంట్లో ఏమని ఉంది, అది సూర్యుడిని మన బుద్ధిని ప్రకాశింప చేయడానికి చేసే ప్రార్థన అని ఉంది కదండి. ఇక్కడ సూర్యుడు అంటే ఎవరంటే మన అంతరాత్మ. మనకి కంటికి కనిపించే ఆ సూర్యుడు కాదండి. ఉదయం 6:05కి 6కి మధ్యలో తూర్పు వైపున తెల్ల తెల్ల వారుతూ ఉండగా వచ్చే కిరణాలతో ఉండే సూర్య భగవానుడు కాదు. ఇక్కడ సూర్యుడు అంటే మన అంతరాత్మ, మన చైతన్యం తాలూకు హృదయం అన్నమాట. ఆఖరి పాదాన్ని నా తెలివిని ప్రేరేపించు అని బాగా ఖచ్చితంగా అనువదించవచ్చునని కూడా చెప్పారు. ఆఖరి పాదం అంటే ధియో యో నః ప్రచోదయాత్. ఆ యొక్క మంత్రంలో, గాయత్రి మంత్రంలో ఆఖరి పాదం ఇది నా తెలివిని ప్రేరేపించు అని మనం ఇక్కడ నొక్కి చెప్పడం అంటండి. రెండో పుస్తకంలో నా అవధానాన్ని ఆకర్షించింది ఒక్కటే. అందులో ఏంటి అంటే పద్మాసనం అనే మెలిపెట్టిన కాళ్ళ స్థితిని చూపించే బొమ్మ. పద్మాసనం అంటే మనకు తెలుసు, రెండు కాళ్ళని క్రాస్ చేసుకుని మనం బాసిబెట్లు వేసి కూర్చోవడం. అంటే మన యొక్క రెండు పాదాలు ఏమవుతాయి, మన కాళ్ళ కిందకి వెళ్తాయి. కానీ పద్మాసనం అంటే ఏమవుతుంది, మన రెండు కాళ్ళు కూడా మన కాళ్ళ పైకి మన పాదాలు వస్తాయి. ఆ యొక్క స్థితిని చూపించే బొమ్మ ఏదైతే ఉందో ఆ పద్మాసనం ఈయన ఆకర్షించిందంటండి. పిల్లల కోసం బొమ్మలతో సహా ప్రచురించిన చరిత్ర పుస్తకంలో ఇదే రీతిని ఉన్న బుద్ధుడి చిత్రాన్ని కూడా ఈయన చూశారంటండి. పిల్లల కోసం అలా బొమ్మలతో ప్రచురించారంటండి. ఈయనకు ఒక చరిత్ర పుస్తకం చూసారంట. ఆ పుస్తకంలో ఏదైతే పద్మాసన స్థితి ఉందో ఆ స్థితిలో కూర్చుని ఉన్న బుద్ధుడి చిత్రాన్ని శ్రీ ఎం గారు చూసారంటండి. ఆ స్థితిని అభ్యసించడం ఈయనకి చాలా సులువనిపించిందంటండి. రహస్యంగా ఆ ఆసనం వేసి నేను బుద్ధుడిని ఊహించుకునేవాడిని అని చెప్తున్నారు ఈయన. ఒక రోజున గిడ్డంగిలో ఉన్న ఒక పాత చెక్క పెట్టె మీద నేను పద్మాసనంలో కూర్చుని ఉండగా మా అమ్మ నన్ను అకస్మాత్తుగా చూసింది. ఈయన ఒక స్టోర్ రూమ్ లోనంటండి ఒక పాత పెట్టుంటే దాని మీద అలా పద్మాసనం వేసుకుని కూర్చుంటే వాళ్ళ అమ్మ చూసేసిందంట. చూసేసి నీకు ఎవరు నేర్పారు అని అడిగిందంట. ఎవరు చెప్పలేదు అని ఈయన అన్నారంట. అది యోగం అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. అంతే తప్ప ఈయన ఏమీ అనలేదన్నమాట. ఎందుకంటే మా నాన్న ఎప్పుడు కూడా ఆ పుస్తకాల గురించి అసలు ఈయన అడగలేదంటండి. కాబట్టి ఈయన ఏమనుకున్నారంటే నా దొంగతనాన్ని ఆయన కనుక్కోలేదని నేను అనుకుంటున్నాను. ఇక్కడ దొంగతనం అని ఎవరు అనుకుంటున్నారంటే ఫ్రెండ్స్, అక్కడ ఆ పుస్తకాలు వాళ్ళ నాన్నగారికి సంబంధించిన పుస్తకాలు. ఆయన అనుమతి లేకుండా ఈయన తీసుకున్నాడు. కాబట్టి అది దొంగతనం కిందే లెక్క. మనం ఎవరింట్లో అయినా మనం పూజ చేసుకోవడానికి వాళ్ళ చెట్టుకున్న పువ్వులు కోస్తూ ఉంటాము చెప్పా పెట్టకుండా, అది కూడా దొంగతనమే.
వితౌట్ పర్మిషన్తో చేసిన ఏ పనైనా దొంగతనం కిందకే వస్తుంది. పత్రిజీ గారు కూడా చెప్తారు, నీకు ఏమి కావాలన్నా ఏదైనా ఎంతో అవసరం అయితే కానీ ఏది ఎవరిని అడగొద్దన్నారు. ఏదైనా అవసరం అయితే వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకుని ఆ వస్తువుని నువ్వు తీసుకోవాలి. వాళ్ళ నుండి ఎటువంటి సహాయాన్నైనా విత్ పర్మిషన్, నో వితౌట్ పర్మిషన్ అని మనకి చెప్పారు. అందుకే ఇక్కడ నా దొంగతనాన్ని ఆయన కనుక్కోలేదని నేను అనుకుంటున్నాను అని ఇక్కడ శ్రీ ఎం గారు చెప్తున్నారనమాట. ఇక నాకు వాటి అవసరం లేదు కనుక వాటిని అక్కడ పెట్టేసే అవకాశం కోసం ఈయన ఎదురు చూస్తూ ఉన్నారంటండి. ఒక రోజున ఏం చేశారంటే మళ్ళీ ఆ తాళం చెవి, అదేంటి వాళ్ళ నాన్నగారు ఏం చేసేవారు, ఆ తాళాన్ని దాచేవారు, ఈయనకి కనిపించేది కాదు. అందువల్ల ఈయన మళ్ళీ అక్కడ పెట్టడానికి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు అనమాట. ఈయన ఆ తాళం చెవి ఆ యొక్క ఏదైతే టేబుల్ సొరుగుందో దానికి వేలాడుతూ ఉండటంతో ఈయన ఏం చేశారంటే చుట్టూ ఎవ్వరు కూడా లేరని చెప్పి నెమ్మదిగా ఆ సొరుగు తీసి ఆ పుస్తకాలు ఎక్కడున్నాయో సరిగ్గా అక్కడే పెట్టేసి అమ్మయ్య అని ఒక తృప్తిగా ఒక నిట్టూర్చారు. అప్పుడంటండి ఈయనేమనుకున్నారు, మా నాన్నకి అసలు జరిగిందంతా ఈ విషయం ఏది తెలియదనుకుని ఈయన అనుకున్నారు. కానీ ఈయన ఊహించిందంతా కూడా తప్పని ఈయనకి తర్వాత తెలిసిందంట. అంటే వాళ్ళ నాన్నగారికి ఈ 2 పుస్తకాలు శ్రీ ఎం గారు తీశారన్న విషయం తెలిసిపోయింది అప్పటికే అనమాట. ఒకరోజు పొద్దున్న ఈయన ఏంటి అల్పాహారం చేసే సమయంలోనంటండి వాళ్ళ నాన్న, నా సరుగు బల్లలోంచి నీవు తీసుకుని చదివిన పుస్తకాలు అసలు గురువు సహాయం లేకుండా ఏమీ అర్థం కావు అని చెప్పారంటండి. సరైన సరైన మార్గదర్శకత్వం లేకుండా దేనిని అభ్యసించకు. ఎందుకంటే యోగం చెయ్యాలని అనుకుంటే ఈస్ట్ ఫోర్ట్ నుండి వచ్చే శర్మ గారిని నువ్వు కలుసుకోవచ్చు అని వాళ్ళ నాన్నగారు ఇంకొక సలహా ఇచ్చారంటండి. ఆయన రేపు పొద్దున్న నాకు యోగంలో సహాయపడటానికి ఇక్కడికి రాబోతున్నారు అని కూడా చెప్పారంట. ఇంకొక్కసారి గుండు జల్లుమందంటండి. తప్పకుండా అని నేను అన్నాను. అంతే కదా, మనం చేసిన తప్పు తెలియలేదు, పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగేసి నన్ను ఎవ్వరు చూడలేదు అనుకుంటుందంటండి. కానీ మనం చూస్తున్నామా లేదా? అలాగే శ్రీ ఎం గారు ఆ పుస్తకాలు తీసి మళ్ళీ అక్కడే పెట్టేసేటప్పటికి నాకు మా నాన్నగారికి ఏం తెలియలేదులే అని ఆయన అనుకున్నారు. కానీ ఇక్కడ ఏం జరిగింది, వాళ్ళ నాన్నగారు అన్ని కూడా ఆయన అన్ని ఒక కంట కనిపెడుతూనే ఉన్నారనమాట. వాళ్ళ నాన్నగారు అలా అనగానే మాత్రం ఈయన ఆ నాన్నగారు ఇవన్నీ చెప్పేటప్పటికి ఈయన గుండె మాత్రం జల్లు మందంటండి. ఆ మర్నాడు మధ్య వయస్కుడైన పూర్తిగా క్షౌరం చేసుకున్న బ్రాహ్మణుడైన శర్మ గారిని ఈయన కలుసుకున్నారు. ఆయన నాకు యోగాసనాలు ప్రాణాయామము నేర్పడానికి తక్షణమే ఒప్పుకున్నారు. కొన్ని నెలల లోపులోనే నేను చాలా సులువుగా ఆ అభ్యాసాలు చేయడం మొదలు పెట్టాను. ఒక రోజున మా నాన్నతో ఇతను చాలా మంచిగా చేస్తున్నాడు, రోజు అభ్యసిస్తే చాలా ముందుకు సాగగలడు అని ఆయన అనడం నేను పక్క నుంచి విన్నాను. అప్పటి నుంచి నేను యోగాని అభ్యసిస్తూనే ఉన్నాను. ఇప్పటికీ ప్రతిరోజు కొన్ని యోగాసనాలు, శ్వాస ప్రక్రియలు కనీసం ఓ అరగంట పాటైనా చేస్తూ ఉంటాను. నా మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, హెచ్చైన ఉత్సాహ వీర్యాలను యోగాభ్యాసానికే నేను ఆపాదిస్తాను. అప్పటి నుంచి ఆయన ఆయన ఎలా ఉన్నాడు అంటే ఆ శర్మ గారు మధ్య వయస్కుడునంటండి. అలాగే చక్కగా నీట్‌గా క్రాఫ్ట్ చేసుకున్న ఒక బ్రాహ్మణుడంటండి. ఆయన శ్రీ అమ్మగారికి యోగాసనాలు, అలాగే ప్రాణాయామాలు చేయటానికి నేర్పించడానికి ఒప్పుకున్నారంట. కొన్ని నెలల్లోపే ఆ యొక్క ప్రాణాయామాలు కానీ, ఆ యోగాసనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శ్రీ అమ్మగారు చాలా సులువుగా అభ్యాసం చేయడం అనేది మొదలు పెట్టేశారంటండి. ఇలా అభ్యాసం చేస్తున్నప్పుడు కొన్నాళ్ళకి ఆ శర్మ గారు వీళ్ళ యొక్క నాన్నగారితో అతను చాలా మంచిగా చేస్తున్నాడు, రోజు క్రమం తప్పకుండా ఇలా అభ్యాసం చేస్తే గనక అతను ఇంకా ముందుకు సాగగలడు అని ఆళ్ళ నాన్నగారితో అనడం ఈయన పక్క నుంచి విన్నారన్నమాట. అప్పటినుంచి ఈయనేం చేశారు, ఇంకా యోగాన్ని విడిచిపెట్టకుండా రోజు డైలీ ఒక అలవాటుగా చేసేసుకున్నారనమాట. అభ్యసిస్తూనే ఉన్నారంటండి. అప్పటికి ఈయనకి ఇప్పటికి కూడా అప్పటికే కాదు ఇప్పటికి కూడా ప్రతిరోజు కొన్ని యోగాసనాలు, శ్వాస ప్రక్రియలు కనీసం ఒక అరగంట పాటైనా కూడా ఈయన చేస్తూ ఉంటారంటండి. ఈయన మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, అలాగే హెచ్చైన ఉత్సాహాన్ని ఈయన దేనికి ఆపాదిస్తాను అంటే నా యోగాభ్యాసానికి. అంటే నేనింత ఆరోగ్యంగా ఉండటానికి, నాకింత బలంగా ఉండటానికి, నేనింత ఉత్సాహంగా ఉండటానికి ఏమిటి కారణము అంటే అది నా యోగాభ్యాసం వల్లే అని చెప్తున్నారంట.
ఓం జై గురుదత్త. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను తెలియచేసి కమెంట్ రూపంలో నన్ను ఇంకా నా యొక్క ఉన్నతికి మీరందరూ కూడా ఆ, సహకరిస్తారని కోరుకుంటున్నాను. మళ్ళీ రేపు క్లాస్లో కలుసుకుందామండి. అప్పటి వరకు అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.